12 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, దాదాపు 8 లక్షల మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సో చాలా పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద కాన్వాస్. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి పట్టభద్రుల మానసిక స్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అసలు పట్టభద్రులకు? ప్రధానంగా పట్టభద్రుల సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేదా బీటెక్, ఎంటెక్ వీళ్ళంతా వస్తారు పట్టభద్రులకు. వీళ్ళతో పాటు ఉద్యోగస్తులు కూడా వస్తారు. నిరుద్యోగులే మెయిన్గా వస్తారు. నిరుద్యోగులు వస్తారు. వీళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఏంది? ఉద్యోగాల కల్పన. మాకు ఉద్యోగాల కల్పన మాత్రమే కావాలి అంటారు. అయితే ఏ ప్రభుత్వం చూసుకున్నా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నా కూడా 1% మాత్రమే ఇస్తారు. 1%, ఓన్లీ 1% మాత్రమే ప్రభుత్వ జాబులు ఇస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ అన్నది కదా, నిరుద్యోగులను ఆగం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, నిరుద్యోగులను ఆగం చేసిండ్రు అంటే వీళ్ళేమో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందో కరెక్ట్ లెక్క చెప్పుకోలేక ఇప్పుడు చెప్తున్నారు 2 లక్షలు ఇచ్చామని. వాళ్ళు ఎంత ఇచ్చిన అనేది ఇంకా లెక్క ఇప్పటికీ కూడా, ఇగో ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఇచ్చినాం, ఇగో ఈ డిపార్ట్మెంట్లో ఇంత ఇచ్చినాం అని ఇప్పటి వరకు కూడా వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేకపోయారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, వీళ్ళు ఏమన్నా 50 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? వాళ్ళు ఇవ్వాలన్నా కూడా 1%ఏ ఇవ్వాలి. 2 లక్షల 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఏడాదిలోనే 2.5 లక్షలు ఇచ్చేస్తామని పెట్టారు. దాంట్లో 5 నెలల కాలం అయిపోయింది. దాన్ని ఇప్పుడే మనం ఉలికిపడి మాట్లాడడం కంటే ఇంకా వేచి చూద్దాం. అయితే ప్రధానంగా ఇక్కడ నిరుద్యోగులు కోరుకునేది ఉద్యోగాల కల్పనే. ఉద్యోగాల కల్పనలో కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలే కూడా ఆశించారు. దీని నిరుద్యోగులను క్యాచ్ చేసుకునే క్రమంలో రాజకీయ పార్టీలు ఉసిగొల్పుతాయి తప్పించి, నీకు 1% ప్రభుత్వ ఉద్యోగాలు, మిగతాదంతా నువ్వు ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఏదో విధంగా ఒక ఉద్యోగ కల్పన కల్పించాలి. ఆ విషయంలో ఇప్పుడు ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ సమస్యలను ప్రధానంగా ఇప్పుడు వచ్చే పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ముందు కావచ్చు, లేకపోతే స్వతంత్ర అభ్యర్థుల ముందు కావచ్చు ఏకరువు పెడతాను. వీళ్ళు ఇప్పటికిప్పుడు వీళ్ళ కాలం గడిచిపోవాలని మేము అది చేస్తాం ఇది చేస్తామని వీళ్ళు కూడా కోతలు కోస్తూనే ఉన్నారు. అది ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వీళ్ళు ఆ సీట్ ఎక్కినాక వీళ్ళకి తెలుస్తుందా ఆ వేడి ఎట్లుంటుందా, సెగ ఎట్లుంటుందా. అది అంటే ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 నెలల కాలం కూడా ఎన్నికల్లోనే గడిచిపోతుంది. స్థానిక ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ సంవత్సరం గడిచిపోతుంది. ఇంకా మరి వీళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? నేను ఒకటి చెప్తున్నాను, ఉద్యోగాలు వీళ్ళు వేస్తామనేది ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లోనే మెగా డిఎస్సి వేస్తామని చెప్పింది. 100 రోజులు దాటిపోయింది, 150 రోజులు కావస్తుంది, వేయలేదు. మెగా డిఎస్సి అని చెప్పి 11,000 ఉద్యోగాలు వేస్తాడు ఆయన. 11,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఎట్లయితుంది? మెగా డిఎస్సి, జంబో డిఎస్సి, లేకపోతే వాళ్ళ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి మేము రెట్టింపు పోస్టులు వేస్తాం, ఇవన్నీ నమ్మబలికిన్లు. అయితే వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళని ఇంత బలంగా నిరుద్యోగులు నమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందులో కొంత మేధావి వర్గం పనిచేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడితేనే జాబులు వస్తాయని ఓ మేధావి వర్గం ఏర్పడి, ఆ మేధావి వర్గం కూడా ఈ పట్టభద్రులను బలంగా నమ్మించగలిగింది. నమ్మించగలగడం వల్ల గత ప్రభుత్వం పోయింది. వాళ్ళు ఇచ్చినవి చెప్పుకోలేదో, లేకపోతే వేసినవి సక్రమంగా నిర్వహించలేదో, వాళ్ళ పాపాలో వాళ్ళు కొట్టుకపోయినారు. నిన్ను ఎన్నుకున్నారు కదా, మరి నువ్వెందుకు ఇన్ని రోజులుగా వాళ్ళను మోసపుచ్చుతున్నావు? మరి ఆ పాపాన్ని నువ్వు కట్టుకుంటాను ఇప్పటి నుండే. అది తీవ్ర స్థాయికి పోతే నీ ప్రజాభవన్కి వస్తారా, నీ ఇంటికి వస్తారా అనేది అది నిరుద్యోగులు వాళ్ళకి ఇడిచిపెట్టవలసిన అంశం. అది చాలా అయితే తీవ్రంగా ఉన్నారు. ఆల్రెడీ మొన్న కొందరు ఉద్యోగులు వాళ్ళ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసినట్టున్నారు, మార్నింగ్ 6 o'clock. కాబట్టి స్టార్ట్ అయ్యింది. వాళ్ళు చాలా తీవ్రమైన మనోవేదనలు ఉన్నారు వాళ్ళు. నువ్వు ఒక్కసారి ఏదో ఒక నోటిఫికేషన్ అయ్యి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. నీ ప్రభుత్వం రాగానే నువ్వు ఏమన్నావు, 100 రోజులు అన్నావు. 100 రోజులు అనగానే వాళ్ళు బుక్కులు బట్టి చదువుకుంటాను, ఎక్కడోళ్ళు అక్కడ చదువుకుంటాను. ఇన్స్టిట్యూషన్స్ పోయి, కోచింగ్ సెంటర్లో పోయి అప్పులు తీసుకొచ్చి కూర్చొని చదువుకుంటాను. ఒకళ్ళు 35, 36, 40 సంవత్సరాలు పడ్డోళ్ళు కూడా. అంటే అన్న ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎట్లుంటుందంటే అన్న, ఇది ఎట్లున్నదంటే, ఇప్పుడు ఇక అనొద్దు, ఇది బూతులు మాట్లాడిన సంస్కారం కాదు కాబట్టి మనం ఆగుతున్నాం. కానీ ఎవడికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని ముద్దాడితే ఎట్లా? వాడి బిడ్డ, అది వాడి కష్టం.
వాడికి పుట్టిన బిడ్డ నువ్వు ముద్దాడడం ఎట్లా? ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా ఏమాత్రం ఒక ఆత్మ పరిశీలన లేకుండా తనకు తాను దిగజారిపోయి 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు అంటే నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ వేసినావు? ఉమ్, ఎప్పుడు నోటిఫికేషన్ వేసినావు? ఏ విభాగానికి సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ వేసినావు నువ్వు? గత ప్రభుత్వం పెట్టిన పరీక్షలకు గత ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్కి నువ్వు నియామక పత్రాలు అందజేసి ఇది నా ఘనత అని చెప్పుకుంటే ఎట్లా? ఎవడో ఒకడు బిల్లింగ్ కట్టుకున్నాడు, నేను రిబ్బన్ కట్టింగ్ చేయమన్నందుకు ఈ బిల్లింగ్ నేను కట్టినంటావా? అది ఎట్లా? ఉమ్, కనీసం నిజాయితీ నిబద్ధత ఏది ఉండదా? అవును, ఇంత నిస్సిగ్గుగా 5 నెలల్లో ఎక్కడ నోటిఫికేషన్ వేయలేదని నీకు తెలుసు. అవును, తెలిసిన దాన్నే నువ్వు నమ్మబలకల్లని చూస్తే ఎట్లా? అంటే పట్టభద్రులు అంటే బుద్ధిజీవులు, అంతే వాళ్ళు నీకు బుద్ధి చెప్పరా? మరి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే? ఉమ్, కాబట్టి ఇప్పటికైనా అలాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు మానుకుంటే ఆయనకు గౌరవం వస్తుంది. ఆయన మానుకోకపోతే యథావిధిగా ఇట్లనే మాట్లాడవలసి వస్తుంది.